ఉంటా ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాట ఎదుటి వారికి జీవాన్ని కలుగు చేయాలి. నువ్వు మాట్లాడే మాట ఎదుటి వారికి ఆదరణ, ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలుగు చేయాలి. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరి మాటలు ఎలాగున్నాయంటే, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల ఉపయోగము? బయట పారవేటుకే కదా. అలాగే బైబిల్ గ్రంథముల నుంచి ప్రవక్తలు, దైవజనులు, విశ్వాసులు ఎంతో మంది ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఎదుటి వారిని గాయపరిచేవిగా, ఎదుటి వారిని అవమానపరిచేవిగా, ఎదుటి వారిని దూషించేవిగా, ఎదుటి వారిని బాధపరిచేవిగా ఉంటా ఉన్నాయి. కనుక ఈ రోజున నీ మాటలు ప్రజల్లో ప్రసన్నతను, దేవుని యొక్క మహిమను కనుపరిచేవిగా ఉండాలి. కానీ ఈ రోజున నీ మాటలు ద్వేషాన్ని, అలాగే కల్మషాన్ని, మరి అలాగే ఎడబాటును, దేవునికి దూరాన్ని చేసే మాటలు నీలో నుండి, నాలో నుండి వస్తూ ఉన్నాయి.